లివ్ లైఫ్ కింగ్ సైజ్ కి డెఫినేషన్ లో ఉంది. సో ఇక్కడ ఒక పెద్ద కారు ఉంది. ఈ కపుల్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము తువన్ రిపబ్లిక్ లో ఉన్నాము. కిజిల్ దాని క్యాపిటల్, ఆ సిటీలో ఉన్నాము. మీరు నన్ను, నా థాట్స్ని ఇంకొంచెం దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే నా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చెక్ చేయండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఒకవేళ 2 ఫాలో అయితే నేను హ్యాపీ. వీటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కింద పెన్ కామెంట్లో కూడా పెడతాను. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఏషియా అని ఒక గార్డెన్ టైప్ ఉంది. అక్కడికి వచ్చాము, చూద్దాం ఏమేమి ఉంటాయో. ప్రస్తుతానికైతే నాకు చాలా మంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తున్నారు. ఒక వెడ్డింగ్ ఫోటోషూట్ కనిపిస్తుంది. సో వెరీ cheerfulగా ఉంది ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా. ఇక్కడ సెంటర్లో ఒక ఫోటోషూట్ జరుగుతుంది వెడ్డింగ్ది. సో పెళ్ళికి వెళ్ళే ముందు సిటీలో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ దగ్గరకు వచ్చి ఫోటోగ్రాఫర్తో ఫొటోస్ తీయించుకుంటారంట. మనకి ఈ పార్క్ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఒక రివర్ ఉంది. ఇది ఎనిసే రివర్ అంట. సో ఈ రివర్ ని చాలా రెస్పెక్ట్ తో చూస్తారు. ఈ రివర్ తువన్ పీపుల్ కి చాలా ప్రొవైడ్ చేస్తుంది అని. అక్కడ మౌంటైన్ మీద చూడండి రాసుంది ఏదో, అది నేమ్ ఆఫ్ ద మౌంటైన్ అనమాట, టొగే అని. ఈ పాప వచ్చి చూస్తుంది నేను వీడియోస్ తీస్తుంటే ఏం చేస్తున్నాను అని, చాలా క్యూరియస్గా. హలో హలో. సో అక్కడ ఒక బుద్ధ స్టాట్యూ పెట్టబోతున్నారంట, ఒక 20 meters హై బుద్ధ స్టాట్యూ. ఇక్కడ మధ్యలో ఒక స్టాట్యూ ఉంది, కింగ్స్ హంట్ అని. కింగ్ క్వీన్ హంట్ చేస్తున్నట్టు, కింద వాళ్ళకి తోడు ఒక ప్యాంథర్. సో ఈ స్కల్ప్చర్స్ని చూస్తే మీకు చాలా డీటెయిల్డ్గా కనిపిస్తాయి అన్నమాట. కింగ్, కింద ప్యాంథర్, ఇదేమో క్వీన్ స్టాట్యూ. టెంపరేచర్ అయితే చాలా హాట్గా ఉంది. అరౌండ్ 40 degrees సెంటిగ్రేడ్ ఉందంట. మనం నెక్స్ట్ 4 daysలో వెళ్ళే ప్లేసెస్లో టెంపరేచర్ వేరీ అవుతూ ఉంటుందంట. కొన్ని చోట్ల చాలా హాట్గా ఉంటుంది, కొన్ని చోట్ల చాలా కోల్డ్గా కూడా ఉంటుందంట. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇక్కడ మధ్యలో ఇంకొక స్టాట్యూ ఉంది. ఇదేంటంటే మధ్యలోది రౌండ్ది వరల్డ్, మన ప్లానెట్ అనమాట. పైనదేమో క్వీన్ పిన్ అంట. ఈ చుట్టూ చైనీస్ క్యాలెండర్ ప్రకారం 12 animals ఉన్నాయి. తెలుసా, ఈ స్టాట్యూస్ని ప్లాన్ చేయటానికి, అంటే జస్ట్ డ్రా చేయటానికి ఆ స్కల్ప్టర్కి 1 year పట్టిందంట. ఆ తర్వాత ఆ డ్రాయింగ్స్ని బేస్ చేసుకొని ఇటలీలో తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చారంట రెడీ అయిపోయిన స్కల్ప్చర్స్ని. ఇక్కడ చూసింది ప్లస్ ఇందాక మనం అక్కడ చూసిన కింగ్స్ హంట్ది రెండు. అండ్ ఐ వుడ్ లైక్ టు సే హాయ్. And the signature of the sculpture, the sheep and his face. షీప్, వావ్. మరి ఇంత డీటెయిలా? ఇక్కడ మనకు కనిపించే స్టాట్యూస్ అన్నీ బ్రాంజ్తో తయారు చేశారు. యాక్చువల్లీ ఈ కాంప్లెక్స్లో ఉన్న అన్ని స్టాట్యూస్, ఇది ఒక్కటే కాదు. వీళ్ళది ఒక నమ్మకం ఏంటంటే, మనది ఏ యానిమల్ ఆ యానిమల్ని టచ్ చేస్తే గుడ్ లక్ వస్తుందంట. హలో ర్యాబిట్, గివ్ మీ ఆల్ ద గుడ్ లక్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ థియేటర్కి వెళ్తున్నాము. వీళ్ళ దగ్గర ఒక స్కిల్ ఉందన్నమాట, థ్రోట్ సింగింగ్ అని. దానికి నేషనల్ టీమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అది చూద్దాము, ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తారు. సో ఇక్కడ ఒక పెద్ద కారు ఉంది. ఈ కపుల్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందాక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయించుకున్నారు కదా వాళ్ళే. Normal people like us, normal singers and even opera singers, they never use the vocal cords that throat singers use while they throat sing. And the throat singing means that does not mean that only your throat is working, because you use your lungs for the
volume. You use your stomach muscles, push this air out. This is the song you should sing together with Okay. the guys. Okay. It's very simple. Ashu tekeyo. Uh-huh. Can you repeat it? Ashu tekeyo. Yeah. Okay, let's do. Ashu tekeyo. Ashu tekeyo. Ashu tekeyo. Ashu tekeyo. ఇప్పుడు ఇక్కడ తువన్ మ్యూజిక్ ది పర్ఫార్మెన్స్ జరిగింది కదా, థ్రోట్ సింగింగ్. దాని స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి 2-3 వాయిస్లు వినిపిస్తాయి అనమాట. ఒకే పర్సన్ పాడగలరు 2-3 వాయిస్లు, ఇంకా మల్టిపుల్ వాయిస్లు, ఇంకా ఎక్కువ కూడా. వాళ్ళు వాళ్ళ వోకల్ కార్డ్స్ యూస్ చేసి పాడతారు. ఎంత ఎక్సలెంట్గా ఉందో, నేను భలే ఎంజాయ్ చేశాను. లాస్ట్లో అయితే నాతో కూడా పాడిచ్చారు. ఈ తువన్ దానిలో మెనీ స్టైల్స్ ఉంటాయి, సబ్ స్టైల్స్ ఉంటాయి, సో చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. అందుకని దీనికి ఫుల్ ఫ్యాన్స్ కూడా. ఎంత బాగా పాడారో మీరే చూసారు కదా. మధ్య మధ్యలో కొన్ని సాంగ్స్ అయితే బ్యూటిఫుల్ విమెన్ గురించి, హార్సెస్ గురించి పాడినప్పుడు ఫుల్ cheerful-గా కూడా ఉన్నాయి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఓన్లీ నా ఒక్కదాని కోసం. ఈ ఎంటైర్ ఆడిటోరియం అంతా నేను మాత్రమే ఉన్నాను. ఓ దే చేంజ్ నా కూల్ డ్రెస్సింగ్. సో అది మన కార్ ఫర్ ద నెక్స్ట్ 2-3 days. ఫ్యాన్సీ. You are here. Thank you for giving me the best place. Okay, he didn't open yet. Be careful. Hello, Jenya. Namaste. Oh, namaste. Oh, Zhenya has changed his profession just right now. He was a throat singer Yes. and now he's a driver. Cool throat singer and a cool driver. Keep the maximum capacity about 70 liters అంట. ప్రస్తుతం వీలైనంత కొట్టించుకొని మాక్సిమమ్ మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు నేను ఇక్కడ కిజిల్ దగ్గరలో ఒక నొమాడిక్ యర్ట్లో ఉంటున్నాను. అంటే నిజం నొమాడిక్ యర్ట్ కాదు ఇది, ఇది కొంచెం లగ్జరీ టైప్ అనమాట. నిజం నొమాడిక్ యర్ట్స్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇది యాక్చువల్లీ మొత్తం యర్ట్స్ ఉండే కాంప్లెక్స్ అనమాట. ఇది రెస్టారెంట్, పెద్ద యర్ట్ లాగా ఉంది కదా. మిగిలిన చిన్న చిన్నవన్నీ ట్రెడిషనల్ యర్ట్స్. వీటిలో కొన్ని విఐపి యర్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోజుకి నేను ఉండబోతుంది విఐపి యర్ట్లో అనమాట. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎంత పెద్దగా, ఎంత గ్రాండ్గా బాగుందో. సో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్. ఎంటర్ అయ్యాక ఇక్కడ బాత్రూమ్ ఉంది. ఇది జస్ట్ టాయిలెట్ అనమాట. షవర్కి వేరే రూమ్ ఉంది. సో లోపలికి వస్తుంటే ఇక్కడ మనం షూ ఇప్పేసేసి వేరే వేసుకోవటానికి ఉన్నాయి. కీస్ ఆర్ వాట్ ఎవర్ హ్యాంగ్ చేసుకోవటానికి ప్రొవిజన్ ఉంది. ఒక్కసారి ఫుల్ వ్యూ చూపిస్తాను, ఆ తర్వాత మొత్తం ఒకేసారి చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి. ప్లస్ దీనికి ఒకటి ఏంటంటే విండోస్ లేవు, ఓన్లీ ఓపెనింగ్ పైన, ప్లస్ అది కూడా క్లోజ్డ్ ఉంది. ప్లగ్ పాయింట్ ఉంది, హ్యాపీ విషయం. ఫ్రిడ్జ్ ఉంది. లోపల ఏమున్నాయో చూద్దాం. ఖాళీ. మన దగ్గర ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అంతే. టీ ప్యాకెట్స్, షుగర్, సాల్ట్, పెప్పర్.
ఈ సెటప్ చూడండి అసలు. ఒక బుల్లి డైనింగ్ టేబుల్, ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 వచ్చి హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. కానీ ఈ రోజు నైట్ నేను ఒకదాన్ని ఉండిపోతున్నాను. మళ్ళీ కబర్డ్స్ ఉన్నాయి. ఓకే, టవల్స్, బాత్రూమ్స్, ఏసీ వర్కింగ్, విండో లేదు కదా, సో ఇది డెఫినెట్లీ కావాలి. సో ఈ లివింగ్ ఏరియాలో సోఫా కూడా చాలా ఆర్టిస్టిక్గా ఉంది, పాతకాలం అట్లాగా. ఇది ఫైర్ ప్లేస్కేమో, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. వెనక ఇంకొక సోఫా ఉంది రిలాక్స్ అవ్వటానికి. ఇన్ని రిలాక్సేషన్ పాయింట్స్లో నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను. ఇలా ట్రెడిషనల్ కార్పెట్స్ ఉన్నాయి. కింద కార్పెట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. బాగుంది లేదు అనేది పక్కన పెట్టి చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను మీకు చూపించినవి అన్నీ ఒకటైతే, ఇప్పుడు చూపించబోయేది అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ సెపరేషన్ వెనక షవర్ రూమ్ ఉంది. ఎంత బాగుందో చూడండి ఈ సెపరేట్ షవర్ ఎంక్లోజర్. అసలు దీని లైట్ ఎక్కడుంది? ఈ లైట్ వేద్దామని ట్రై చేస్తే పని చేయట్లేదు. ఓ, ప్లగ్ పెట్టి లేదు. ఎస్, వర్కింగ్. ఎంత బాగుందో కదా. లివ్ లైఫ్ కింగ్ సైజ్కి డెఫినేషన్లో ఉంది. యాక్చువల్ నోమాడిక్ యర్ట్లో ఇంత దానిలో ఒక 15 మంది ఉంటారనమాట. ఇది మన యర్ట్ కాంప్లెక్స్ ఏరియల్ వ్యూ. నా టెంట్ అక్కడెక్కడో ఉంది, ఐడెంటిఫై చేయలేకపోతున్నా ఇక్కడ నుంచి. ఇటు పైకి వెళ్తే గేట్వే ఆఫ్ డ్రీమ్స్ అనమాట. ఆ గేట్స్ని దాటి వెళ్తే మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయని ఒక బిలీఫ్. సో నేను పైకి వెళ్తున్నాను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని. అసలు ఈ వ్యూ చూడండి, ఎనిసే రివర్ది. ఇది మన యర్ట్ కాంప్లెక్స్లో ఉన్న రెస్టారెంట్ అనమాట. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ టేబుల్స్, సోఫాస్ ఆర్ వాట్ ఎవర్ ఏం పిలిస్తే అది. ఒక్కొక్క దానిలో ఆల్మోస్ట్ ఒక 7-8 మంది కూర్చోవచ్చు. సో ఈ నలుగురు కూర్చునే సెట్టింగ్లో ఇప్పుడు నేను ఒకదాన్నే కూర్చొని తినబోతున్నాను. నాకు రైస్ తీసుకొచ్చారు, ఫ్రైడ్ వెజిటబుల్స్, షుగర్ క్యూబ్స్, బ్రెడ్, ఇంకా టీ ఉంది. యాక్చువల్లీ నేను ఇందాక ఫస్ట్ మీకు చూపించిన యార్ట్లో షవర్లో లైట్ పని చేయట్లేదు, సో వేరే దానికి మారాను. ఇదైతే ఇంకా దానికన్నా క్లాసీగా ఉంది. చైర్స్, పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. దీన్ని కూడా ఒకసారి క్విక్గా చూపిస్తాను. సేమ్ ఉన్నాయి చూపించలేదు, డిఫరెంట్గా ఉన్నాయి చూపిస్తాను. ఈ చైర్స్ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉన్నాయో. ఇక్కడ వాళ్ళు పెట్టిన గ్లాసెస్, కప్స్ ఇవి కూడా భలే ఉన్నాయి అసలు. ఇందాక దానిలో ఇక్కడ ఒక బిగ్ సోఫా ఉంది కదా, దాని బదులు 2 సోఫాస్ ఉన్నాయి చిన్నవి, అండ్ ఇంకొక బిగ్ సోఫా ఉంది. బెడ్ సేమ్ కింగ్ సైజు. ఇక్కడ డిఫరెంట్ అయితే ఈ మిర్రర్ ఎంత బాగుందో చూడండి. వెరీ డీటెయిల్డ్ డిజైన్స్. ప్లస్ షవర్ రూమ్, ఇదైతే లైట్ పని చేస్తుంది. ఎంత బాగుందో చూడండి షవర్ ఎంక్లోజర్. నా హార్ట్ దీని దగ్గర ఉండిపోయింది ఇంకా. చాలా క్లాసీగా ఉంది కదా, ఎలిగెంట్గా. నాకైతే భలే నచ్చింది. కానీ జస్ట్ ఇది ఒక 1 నైట్కే. రేపు ఎల్లుండి మనం ఉండబోయేది నిజం నొమాడిక్ యార్ట్స్లో అనమాట. వాటిల్లో ఈ ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. అన్న ఏం చెప్పారంటే దీనికి కంప్లీట్లీ ఆపోజిట్ ఎక్స్పెక్ట్ చేయమని. ఇది అంత ఆథెంటిక్ది కాదు కాబట్టి
ఇన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. రియల్ నోమాడిక్ యర్ట్ లో ఈ ఏం ఉండవు, జస్ట్ బెడ్స్, సోఫాస్. మేబీ మీకు కూడా ఈ యర్ట్ నచ్చిందో లేదో నాకు చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.